పోరాటంలో ఎంతో మంది ఉద్రిక్తంగా కొనసాగినటువంటి ఉద్యమం ఎల్లెల్లకాంచి మొదలు పెట్టుకుంటే శ్రీకాంతాచారి కానీ పోలీస్ కృష్ణన్న కానీ ఎన్నో పోరాటాలు ప్రతి గ్రామంలో కానీ ప్రతి పల్లెల్లో కానీ జై తెలంగాణ నా ఆత్మ జై తెలంగాణ అనుకున్నటువంటి తెలంగాణ ప్రజలకు ఏమి అప్పుడున్న ప్రభుత్వాలు ఏం చేయలేని పరిస్థితుల్లో తెలంగాణ సాధన కోసము పోరాటాలు ఉచితమైనవి అయిన తర్వాత దాన్ని విజయవంతంగా పార్లమెంట్లో బిల్లు పెట్టిరు సాధించారు. వాళ్ళ ఆశయ సాధనకు నెరవేరవలసినటువంటి గెలిచినటువంటి నాయకులు చేయలేనటువంటి పనులు చాలా అట్లాగే సేమ్ అదైపోయింది. దొరల పాలన సేమ్ ఆ విధంగా కాకుండా శ్రీకాంతాచారి ఆశించినటువంటి ఆశయము ఉద్యమకారులకు హక్కులు కానీ ఉద్యమకారుల సాధన కానీ మనము సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా కూడా పోరాటం ఇచ్చింది సోనియా గాంధీ. కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్లో ఎంతో నిర్బంధం కలుపుకొని కూడా ఇచ్చింది సోనియా గాంధీ. పార్లమెంట్లో బిల్లు పెట్టింది. దాన్ని వచ్చిన తెలంగాణలో కూడా వచ్చింది అని సంతోషపడ్డాం. టీఆర్ఎస్లో కూడా మేము చాలా గొప్పగా పనిచేస్తున్నాం. నోటికి వెళ్ళి ఎవరు లేనటువంటి తెలంగాణ జనసభకి వెళ్ళి కూడా అటువంటి క్రమంలో ఏ పేదవాడు కానీ ఏ ఉద్యోగి కానీ ప్రతి వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఈరోజు ఏదైతే మనం వద్దని తెలంగాణ కావాలని